న్యాయమూర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్న ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా 450 కోట్లు అమలు చేయడానికి అమల్లో తీసుకొచ్చింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డేగా పాటించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అయితే 29 చట్టాలుగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఈరోజు కార్మిక హక్కుల ఐక్య పద్ధతుల్లో 4 కోట్లుగా మార్చడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకి రూపకల్పన చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా న్యాయమూర్తి జిల్లా సమితి ఆధ్వర్యంలో పాడే రైతు వద్ద నిరసన కార్యక్రమం నల్ల బ్యాగ్తో నిరసన తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత నెల ఫిబ్రవరిలో 12వ తారీఖు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె పెడితే కనీసం 7 రోజులు గడుపుతూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో కూర్చొని భేటీ మీ సమస్యల మీద పరిష్కారం తీసుకు ఆలోచన చేస్తామని దాఖలు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంపద అంతా కూడా తమ శక్తి సంపద అంతా కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరించేదానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పడుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి మళ్ళీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా పోరాటాలకి ఉవ్వెత్తులైపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే 450 కోట్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలని అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దృష్టి సారించాలని, లేకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకి సంసిద్ధం కాబోతుంది కార్మిక లోకం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నుండి 450 కోట్లను అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కొనసాగించబోతా ఉంది. దానికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదికగా ఈరోజు బ్లాక్ డేగా పాటించాలని చెప్పి పిలుపునివ్వడంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా పాడేరు కేంద్రంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. 29 చట్టాలుగా ఉన్నటువంటి అన్నింటినీ కార్మిక హక్కుల్ని కాపాడాల్సినటువంటి చట్టాలన్నింటినీ కుదించుకొని 4 కోట్లుగా మార్చి ఈరోజు శ్రమ సంపదనంతా కూడా కార్పొరేట్ల కాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కుట్ర పండింది. కేవలం ఆదాని అంబానీ ఆస్తులు పెంచేదానికి, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించేదానికి శ్రమ శక్తినంతా కూడా ఈరోజు దేశ సంపదకి సృష్టికర్త అయినటువంటి కార్మికుల్ని హక్కుల్ని కాలు రాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తమ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజుతో ప్రారంభమైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మిక లోకం మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వానికి గోరి కట్టడానికి సంసిద్ధం కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశ సంపదనంతా కూడా తీసుకెళ్తున్న తరుణంలోనే అప్పుడు తీసుకొచ్చిన చట్టాలని మళ్ళీ అదే మాదిరిగా ఈ దేశంలో సంపదను సృష్టించే కార్మికుల యొక్క హక్కులని, అంటే 8 గంటల పనిదినం ఉంటే ఈరోజు 12 గంటల పనిదినాన్ని పెంచడం, అలానే ఒక యూనియన్ పెట్టుకునేదానికి అవకాశం లేకుండా చేయడం, అలానే ఒక హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు చేస్తే అక్రమంగా అరెస్టు చేసి కేసులు బనాయించి ఉద్యమాన్ని నీరుగార్చే పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన జిల్లాలో కూడా పారిశుద్ధ్య కార్మికులు కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ అనేక రకాల కార్మికులు ఉన్నటువంటి సమస్యల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించేటటువంటి పరిస్థితి లేదు. గతంలో దీన్ని నిరసిస్తూ 50 కోట్లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తే కనీసం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో కూర్చొని మాట్లాడి మీ సమస్యల మీద ఆలోచన చేద్దామనే దాఖలు లేనటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు హక్కులను హరించే 450 కోట్లు రద్దు చేయాలని చెప్పి బ్లాక్ డేగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే భవిష్యత్తులో పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం మీద పోరాటానికి కార్మిక సంఘాలు సంసిద్ధం కాబోతాయని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.